హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది మన ఛానల్లో వీడియోస్ వచ్చి. సో చాలా మంది ఏమైపోయిందని కామెంట్ చేస్తున్నారు. సో కౌశల్యం గురించి నేను అప్డేట్స్ ఇచ్చి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది మన ఛానల్లో. ఇక నుంచి నేను కౌశల్యంలో ఎవరికైతే స్కిల్స్ లేవో, ఎటువంటి స్కిల్స్ లేవు, లేదంటే ఎక్స్పీరియన్స్ లేదు, మీకందరికి నైపుణ్యం అనే పోర్టల్ ద్వారా గవర్నమెంట్ అనేది ఫ్రీగా ట్రైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాని గురించి నేను ఒక సిరీస్ అయితే చేయబోతున్నాను. అంటే నైపుణ్యం పోర్టల్లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ ఫ్రీగా ఏ విధంగా కోర్సెస్ అనేది ఎన్రోల్ చేసుకోవాలో దాని గురించి అయితే నేను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తాను. దాదాపు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రెజ్యూమ్ అనేది ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, నైపుణ్యం పోర్టల్లో జాబ్స్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి నేను లైవ్ లో చేసి చూపిస్తాను. అలాగే మనకి కౌశల్యం రిలేటెడ్ అసెస్మెంట్స్ మనం అటెంప్ట్ చేశారు కదా, ఆ సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకునేది. సపోజ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే దాన్ని నైపుణ్యం పోర్టల్లో ఇచ్చారనమాట ఆప్షన్. మన అసెస్మెంట్స్ ని డౌన్లోడ్ చేసుకోవడం, అంటే సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఏదైతే అసెస్మెంట్స్ కంప్లీట్ చేస్తామో దాని సర్టిఫికెట్ మనకి ఇన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం ఏ విధంగా చేసుకోవాలని నేను నైపుణ్యం పోర్టల్లో మీకు లైవ్ లో చేసి చూపిస్తాను. అలాగే ఇంకా కౌశల్యం గురించి చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అంటే ఇంకా ప్రొఫైల్ ఈజ్ క్రిటికల్ ఇన్కంప్లీట్ అని వస్తుంది, చాలా మందికి ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇంకా ఎర్రర్ వస్తుంది. మీరు ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ కానీ అన్ని డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయాలండి. ఏదో ఒకటి మిస్ అవుతుంటది. మీకు ఇంకా ఎవరికైతే ప్రొఫైల్ ఈజ్ క్రిటికల్ ఇన్కంప్లీటెడ్ వస్తుంటే మాత్రం మీరు దయచేసి అన్ని చెక్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ అనేది పిన్ టు పిన్ ఇవ్వాలి. మీకు ఎవరికైతే స్కిల్స్ లేవో మీరైతే వరి అవ్వాల్సిన పని లేదు. మీకైతే ఆ ఎర్రర్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీకు స్కిల్స్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఇవన్నీ యాడ్ చేస్తేనే రెజ్యూమ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఎవరికైతే ఈ ఎర్రర్ అనేది మీకు ఇంకా స్కిల్స్ లేకపోవడం వల్ల కొన్ని ఏదైనా ఇష్యూస్ వల్ల మీకు ఉంటే మాత్రం మీరు వరి అవ్వాల్సిన పని లేదు. మీరు నైపుణ్యం పోర్టల్లో ఫ్రీగా కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ ఆ కోర్సెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. కొన్ని ఆన్లైన్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఉన్నాయి. మీరు ఎన్రోల్ అయ్యి ఆ కోర్సెస్ కంప్లీట్ చేసుకుని ఆ కోర్సులో సర్టిఫికేషన్స్ ఇస్తారు కదా, అవి మీరు వెబ్సైట్ లో అప్లోడ్ చేసుకోండి. ఆ విధంగా కంప్లీట్ చేసుకోండి. ఇంకా మీకు ఏదన్నా కౌశల్యం రిలేటెడ్ డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చాలా మందికి రిజల్ట్స్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కొత్తగా రీసెంట్గా రాస్తున్నారు ఎగ్జామ్స్, కౌశల్యం ఎగ్జామ్స్ ఇప్పుడు లాస్ట్ వీక్ కూడా రాశారు కదా, మనకి ఎవ్రీ వీక్ దాదాపు 1.5 lakhs మెంబర్స్ రాస్తున్నారు. ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ఒక 10 to 12 lakhs మెంబర్స్కి అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అయిపోయి చాలా మందికి రిజల్ట్స్ రాలేదంటున్నారు. అలాగే రీషెడ్యూల్ ఆప్షన్ కూడా మాకు రావట్లేదు, కొంతమందికి ఎగ్జామ్ అబార్ట్ అయింది, మాకు రీషెడ్యూల్ ఆప్షన్ రాలేదని చెప్పి టెన్షన్ పడుతున్నారు. మీరేమో టెన్షన్ పడాల్సిన పని లేదండి. రీషెడ్యూల్ ఆప్షన్ అనేది కొంత టైం తీసుకుంటుంది. ఫస్ట్ బ్యాచ్లో అయితే మనకి డిసెంబర్ 2024 లోపల ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళకైతే ఇచ్చారు. 3 times ఇచ్చారు, 4 times ఇచ్చారు, 5 times కూడా ఇచ్చారు రీషెడ్యూల్. సో మీకు ఇప్పుడు ఇంకా రీషెడ్యూల్ రాకపోతే మాత్రం మీరేం వరి అవ్వాల్సిన పని లేదు. సో రీషెడ్యూల్స్ అయితే ఇస్తారండి. మీరు డైలీ వెబ్సైట్ అనేది కౌశల్యం లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. అక్కడ మీకు ఒకవేళ ఆటోమేటిక్గా కొంతమందికి రీషెడ్యూల్స్ వచ్చేసాయి. ఒకవేళ మీకు రీషెడ్యూల్ ఆప్షన్ అనేది ఉంటే మాత్రం మీరు అక్కడ ఏ విధంగా నేను రీషెడ్యూల్ చేయాలో మన ఛానల్లో వీడియో చేశానండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఒకవేళ మీకు రీషెడ్యూల్ ఏ విధంగా చేసుకోలేదు అంటే మీరు అది చూడండి. అలాగే ప్రొఫైల్ అనేది ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అప్డేట్ చేసుకోవాలో మన ఛానల్లో వీడియోస్ చేశాను. అలాగే ఆధార్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చిన వాళ్ళకి కూడా నేను మన ఛానల్లో వీడియోస్ చేశానండి. అవసరమైతే నేను ప్లేలిస్ట్ పెడతాను. కౌశల్యం ఎగ్జామ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నవి ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ కూడా నేను మన ఛానల్లో వీడియోస్ చేశాను. సో కొన్ని ఎగ్జాక్ట్గా పేపర్ ఏ పేపర్ వచ్చిందో ఆ పేపర్లో నేను కొన్ని డొమైన్స్, అంటే అది ఐటీ రిలేటెడ్ అలాంటి క్వశ్చన్ పేపర్ అయితే మన ఛానల్ అయితే వీడియోస్ చేశాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ప్లేలిస్ట్లో చూడండి. నేను కింద అయితే ప్లేలిస్ట్ పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా ప్లేలిస్ట్ బటన్ పెడతాను. మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో కౌశల్యం రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లో కౌశల్యం రిలేటెడ్ నేను నాకు తెలిసిన ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అయితే చేశాను. మీరు దయచేసి ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ చూసినా కూడా మీకు అర్థం కాకపోతే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోలు చూడకుండా మాత్రం దయచేసి కామెంట్ చేయకండి. అందరికీ నేను 1-to-1 ఆన్సర్ ఇవ్వలేను, రెస్పాండ్ అవ్వలేను, సారీ. మీరైతే ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు దయచేసి వీడియోలు అయితే చూడండి స్కిప్ చేయకుండా. సో అన్ని ఇన్ఫర్మేటివ్గా వీడియోస్ అయితే చేశాను. స్టిల్ మీకు డౌట్స్ ఉంటే అప్పుడు కామెంట్ చేయండి. సో వీడియోలో ఏదైతే నేను చెప్పాను మరీ అడగండి. సో దయచేసి మీరు వీడియోలు అయితే చూడండి. ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకటి నుంచి నైపుణ్యం రిలేటెడ్గా ఒక సిరీస్ అయితే చేయబోతున్నాను. ఏ విధంగా మీరు నైపుణ్యం పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా కోర్సెస్ అనేది ఎన్రోల్ చేసుకోవాలి, కంప్లీట్ చేసుకోవాలి, అలాగే రెజ్యూమ్ అనేది ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి,
అలాగే అసెస్మెంట్స్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాని గురించి మన ఛానల్ అయితే రెగ్యులర్ గా నైపుణ్యం రిలేటెడ్ గా ఒక సిరీస్ అయితే చేస్తున్నాను. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఏ వీడియో చేసినా సరే మీకు వెంటనే రావాలంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ పక్కన ఉంటుంది, ఆ బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు కానీ నచ్చితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో దిస్ ఈజ్ రాజా భూపతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.